హావ్ ఈరోజు చైనాలో మేము షియాన్ అనే ట్రిప్కి అయితే వెళ్తున్నాం. సో చూద్దాం ఇక్కడ ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది ఏంటి అనేది. అక్ష పాప హాయ్ చెప్పు అందరికి. అక్ష పాప. సో మార్నింగ్ 8:30 ఓన్లీ ఒక్కటే ఫ్లైట్ ఆపరేషన్లో ఉంది. సో మొత్తం చూడండి ఎంత ఫ్రీగా ఖాళీగా ఉంటుంది అనమాట. సో ఇంద్ర ఏం చేస్తున్నావు? పద చెక్కింగ్ చేద్దాం. అటు ఎట్టురా వెళ్ళేది. ఇది మన రూమ్. పద 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 రూమ్లోకి వెళ్దాము. యా కొంచెం చిన్నగా ఉంది. ఇది పెడుతుంది. పద పా పెట్రోరా పిల్లలు తింటున్నా పా పెట్రోల్ వేసుకో. సో ఇదన్నమాట ఆశ. మనం 2 days ఇక్కడే ఉండాలి. మనకి హోటల్లో చిన్నది ఏదైనా కుక్ చేసుకోవాలంటే ఈ చిన్న కుక్కర్ ఒకటైతే ఇప్పుడు క్యారీ చేస్తాను. ఇది మంచి క్యూట్గా ఉంది. బేబీ కుక్ అయితే చేస్తున్నా ప్రజెంట్ ఇందులో. మా ఫుడ్ వచ్చేసింది. ఇది నా ఫుడ్. చికెన్ విత్ సాస్ ఉన్నారు, కర్రీ సాస్ ఉన్నాడు, కోకోనట్ అనుకుంటా. ఇంకా రైస్ చూడండి మంచి వెజ్జెస్తో పెట్టారు. ఇది చూడండి డిష్ బ్రేస్డ్ చికెన్ విత్ హాట్ వాటర్ స్టోన్లో పెట్టేసి ఇచ్చినారు. అండ్ పక్కన ఒక సూప్. అదేంటిది? రాడిషా ఎక్కవులే. ఇది మొత్తం కింద రైస్ ఉంది, వెజ్జీస్. అసలు ఇదేంటిది? నీది ఎగ్ ఫ్రైడ్ రైసా? నీది బోరింగ్ ఫుడ్డా? ఇది మా ఫుడ్. టాటా. ఇక్కడ అందరు రెంటల్కి డ్రెస్సెస్ ఇస్తున్నారు, వాళ్ళే మేకప్ వేస్తున్నారు అనమాట. సో దట్ వాళ్ళు ఇక్కడ ఫొటోస్ తీయడానికి అయితే అన్ని అరేంజ్మెంట్ చేస్తారు. ఆహా వీళ్ళు ఫోటోల కోసం చూడండి ఎంత సెటప్ పెట్టుకున్నారు. మంచి రెంటల్కి వీళ్ళకి ఎక్కడ చిన్న పిల్లలు కనిపిస్తే అక్కడ పలకరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఈ టెంపుల్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక చైనీస్ మాంక్ మన ఇండియాకి వచ్చి అక్కడ మనం బుద్ధిజంని అయితే నేర్చుకున్నారనమాట. నేర్చుకొని మళ్ళీ రిటర్న్ వాళ్ళు చైనాలో బుద్ధిజాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మెయిన్ ఈ టెంపుల్లోనే ఫస్ట్ వాళ్ళు బుద్ధిజాన్ని అయితే ఇంట్రడ్యూస్ చేయటం అయింది. అలా చైనీస్ ఇప్పుడు చాలామంది కూడా బుద్ధిజంని అయితే ఫాలో అవుతారు. ఇంకా అది తర్వాత నైట్ టైం వ్యూ అయితే అంతా చాలా యూనిఫామ్గా మెయింటైన్ చేశారు. ది రెడ్ కలర్లో. అది డే టైం అయితే నార్మల్గా అనిపించింది. అసలు నైట్ టైం అయితే ఇంకా అసలు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు షియాన్ అనే ప్లేస్కి అయితే వచ్చినాం బేబీతో. అక్ష బేబీ, అక్ష బేబీ హాయ్ చెప్పు. అక్ష బేబీ ఈరోజు డల్గా ఉంది. సో ఇంకో మామూలుగా అయితే ఇక్కడ చాలామంది జనాలు వస్తారంట. ఇంక ఈరోజు మేము ఎర్లీ మార్నింగే వచ్చాము. సో ఒక గైడ్ అయితే మాట్లాడుకున్నాం. తనకైతే 3000 రూపీస్ అయితే మనం పే చేయాలి. 3500. ఓకే సరే. చెరీ బ్లాసమ్ సీజన్, స్ప్రింగ్ సీజన్ కదా. యా చాలా క్రేజీ క్రౌడెడ్గా ఉందన్నమాట. డైలీ 60,000 పీపుల్ అయితే ఇక్కడ విజిట్ చేశారంట. అయినా స్టిల్ ఇంత కష్టపడి ఇక్కడ వరకు ఎందుకు వచ్చానంటే ఈ ప్లేస్కి చాలా హిస్టరీ అయితే ఉంది. ఫస్ట్ నాకు అది చాలా ఇష్టం అట్లా హిస్టరీ గురించి తెలుసుకోవటం. సో మీకు కనిపిస్తున్నాయి కదా మట్టి బొమ్మలు, అవైతే ఆల్మోస్ట్ 2000 years ఎగో ఒక కింగ్ చనిపోయినప్పుడు అతనికి సమాధి చేయటానికి వాళ్ళ ఆర్మీలో లైక్ కమాండర్ కానీ సోల్జర్స్ కానీ వాళ్ళందరూ ఎలా నించుంటారో అయితే అన్నీ అలా బొమ్మల్లాగా చేసి అయితే అలా సమాధిలాగా చేశారంట. సో 50 years ఎగో ఒక ఫార్మర్ అతనికి యాక్సిడెంటల్గా ఒక బొమ్మ బయటకు వస్తే అప్పుడు ఇదైతే పెద్ద గ్లోబల్లోనే ఇంత పెద్ద షాక్ అంటే ఎక్కడ కానీ వాటి గురించి స్క్రిప్ట్స్లో రాసి కూడా లేదు ఇది. సో ఇంకప్పుడు గవర్నమెంట్ మొత్తం కొంచెం ఎక్స్కవేట్ చేసి చూస్తే కొన్ని బొమ్మలు బయటకు వచ్చాయి. అండ్ ఇంకో 50 years అయితే పడుతుందంట ఇది మొత్తం కంప్లీట్గా ఎక్స్కవేట్ అయితే చేయడానికి.
సో ఇది చూడటానికి అయితే చాలామంది అయితే వస్తున్నారు ఇక్కడ. ఇంకా కొన్ని బొమ్మలు అయితే కలర్స్ ఉన్నాయంట లోపల. ఫస్ట్ తీసినప్పుడు అవి తీయగానే ఒక 4 minutesకి ఆ రెడ్ కలర్ అనేది వెంటనే షేడ్ అయిపోతుందని చెప్తున్నారు. అందుకే వాళ్ళు ప్లాస్టిక్ ర్యాప్ అయితే చేస్తున్నారు అనమాట. ఇలా పిట్స్లో లోపల బొమ్మలు అన్నీ తీస్తున్నారు. ఇంక ఇప్పుడు లోపల అసలు ఆ బొమ్మల్ని ఎలా ఏ ఫార్మేషన్లో పెట్టారనేది అయితే ఈ వీడియోలో ఒకటి పెడుతున్నాను చూడండి. నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఆ గుర్రాన్ని కానీ ఆ ప్రతి సోల్జర్ ఆ ఫేస్ కానీ వాళ్ళు అంత ఇన్ డీటెయిల్గా అసలు బొమ్మలా చేసి పెట్టారు. ఒక కమాండర్ కానీ ఒక సోల్జర్స్ కానీ హార్సెస్ చారియట్స్ కానీ అన్నీ ఎలా అయితే ఉంటాయి వార్ టైంలో అలానే అసలు అరేంజ్ చేశారనమాట. ఎంత ప్లానింగ్ అనిపించింది. ఈ హార్స్ అయితే ఆ మట్టిలో నుంచి ఎక్స్కవేట్ చేసింది కదా, అదే అనమాట. చూడండి హార్స్ కూడా ఎంత డీటెయిలింగ్గా చేశారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా పిట్ పైన మట్టి కప్పేసి ఉంది. అది వాళ్ళు మండే టు ఫ్రైడే వర్క్ చేస్తున్నారంట. అంటే లోపల నుంచి ఆ బొమ్మల్ని అయితే తీయటానికి వాళ్ళు ఇంక ఇలా ఉంటారు పీపుల్ అయితే ఎక్స్కవేట్ చేసిన బొమ్మలు అయితే. ఇంకా లంచ్ టైం, మళ్ళీ లంచ్ టైం అయిందా. ఎగ్ రైస్ ఇది కామన్ ఎప్పుడైనా మా డిషెస్లో. అది నేనేరా ఎగ్ రైస్ గుడ్. ఇది చూడండి డిఫరెంట్ కలర్ టైప్ వైన్ ఇక్కడే చేస్తున్నారు వీటిల్లో. ఏమో ఇచ్చినట్టు ఇక్కడ పడేస్తున్నారు మొత్తం. ఇవన్నీ గాజు సీసాలు మరి ఎందుకో తెలియదు కానీ ఇక్కడే వాసు చూడండి ఎట్లా కొడుతుంది. ఇక్కడే అందరు తీస్తున్నారు. పొట్టులు చిటులు ఏం చేస్తున్నావు? సో ఇప్పుడేమో మనం వాల్కి వచ్చినాము. అంటే మనకి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎలానో ఈ సిటీలో అలా ఒక వాల్ అయితే ఇలా సిటీ చుట్టూ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ వాల్ ఈ లోపల సిటీ మొత్తం దాని చుట్టూ వాల్ ఉంది. లైక్ ఇది డిఫెన్స్ అనమాట, ఆర్మీ వాల్. అది ఇది 14 kilometers వాల్. ఇక్కడ మోడీ కూడా వచ్చారంట. సో అక్కడ ఫొటోస్ అయితే ప్రజెంట్ చేశారు సెక్యూరిటీ దగ్గర. సో ఇంక మనం వాల్ పైకి అయితే వెళ్దాం. ఇదిగోండి ఇదే వాల్. ఇప్పుడు మనకి ఇది ఇట్లా చుట్టూ సర్కిల్లో సిటీ చుట్టూ ఉంది. ఇప్పుడు మనం ఆ వాల్ పైకి అయితే వెళ్దాము. అక్కడ సైకిల్ కూడా దొక్కోవచ్చు అంట. సో వెళ్ళి అయితే చూద్దాము. ఎంత ఈచ్ టికెట్? ఓకే పర్లేదు, టికెట్ తీర్చాడు. నైట్ టైం అయితే షో ఉంటుంది. ఇలా ఉంటుంది నైట్ టైం మంచిగా రెడ్. చూడండి సిటీలోకి అది వాల్లోకి ఎంటర్ అవుతూ ఉంటే పెద్ద గేట్స్, డిఫెన్స్ సిస్టమ్ కదా. అక్కడ ఇంకొకటి ఉంది కానీ అది తీసేశారు. అండ్ ఇక్కడ సెకండ్ గేట్ అనమాట. మనం మూవీస్లో చూపిస్తాం కదా మల్టిపుల్ గేట్స్ ఇట్లా ఓపెన్ చేస్తారు. ఏ వాల్ పైకి అది ఇది పైకి ఎక్కేది చాలా వైడ్గా కూడా ఉంది కదా. వైడ్గా ఉంది. మళ్ళీ అక్కడ టవర్స్ ఉంటాయి కదా పైన, పైనుంచి గాడ్ చేస్తారు. యా ఇంకా స్టెప్స్ ఎక్కేసి మనం పైకి వచ్చాము. రాగానే వీళ్ళు ఇక్కడ నైట్ లైటింగ్ కోసం ఇక్కడ చుట్టూ ఇలా పెట్టారు. భలే ఉంది ఇదైతే. మనకి ఇదంతా వాల్ పైనే మనం చుట్టూ చూసేద్దాము. ఇంకా వెళ్ళి ఇక్కడ హోల్స్ లాగా ఉన్నాయి కదండి, ఇవే ఇంకా ఆర్చరీస్ అట్లా వేయటానికి అనమాట, డిఫెన్స్కి మనం షూట్ చేసేటప్పుడు. ఇవి ఇంకా నైట్ టైంకి అయితే లైటింగ్ అంతా బాగుంటుందంట. కానీ ఇంకా మాకు నైట్ టైం రావటం కుదరలేదు. ఇవన్నీ అంతే ఓల్డ్ బిల్డింగ్ స్టైల్స్ కానీ ఇదంతా సిటీ టైప్. Do you remember Trojan War, Ashu? Do you know Trojan War? Trojan War. ఓకే వాడికి స్టోరీ తెలియదు.
వాల్స్ బ్రేక్ చేసి ఇంక అప్పుడు కింగ్డమ్ని ఇంకొకరిని ఆక్యుపై చేస్తారు. ఏంద్రో అదే అమ్మో ఏమైంది దించొద్దా అసలు? వద్దు 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 వద్దు, మిల్క్ ఇవ్వాలనుకో ఇచ్చేద్దాం. వీళ్ళు బేబీతో ఆడుకుంటున్నారు, మనం వెళ్ళి గ్యాప్లో మ్యాగ్నెట్స్ కొనుక్కొని వచ్చేద్దాం. బాగున్నాయి మ్యాగ్నెట్స్. ఇది ఒకటే కదా నీకు? వీళ్ళకి బాబున్నాడు, వచ్చి ఎంత ఏజ్ అయిందని చూసి మాట్లాడుతున్నా. న్యూ అర్ధ బాబు అంట. మనకి సైకిల్స్ కావాలంటే ఇక్కడ రెంటల్కి తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం మంది దొక్కుతున్నారు ఆల్రెడీ. సో వాళ్ళు అయిపోయినాక ఊరంతా తిరిగేసి అమ్మో ఏమైనా కష్టపడి ఎత్తుకొని ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. ఇంకా ఫుడ్ అయితే రాలేదు. ఇది ప్లేస్ అయితే బాగుంది. వచ్చినాక తినేసి ఇంకా షియాన్ ప్లేస్లో అయితే ఇట్లా స్టాట్యూస్ అయితే తీసుకున్నాను. ఇది 55 సెంటీమీటర్స్ ఇట్లా టీవీకి అయితే సైడ్ బై పెట్టాను. ఇంకో అదర్ సైడ్ అయితే ఇంకో స్టాట్యూ కూడా వచ్చింది, ఇది కమాండర్ లాగా. సో ఈ రెండు కలిపి అయితే 15,000 రూపీస్ అయితే అయ్యింది. ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే మీకైతే నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఎంకరేజ్ ద ఛానల్ అలానా ప్రయాణం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.